గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నేను మీ నీలం లక్ష్మణ్, ఇంటర్నేషనల్ రన్నర్. తెలంగాణ రాష్ట్రంలో మనకు 2025 ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అంటే 100% వస్తుంది. గత ప్రభుత్వంలో మనకు ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్లో చాలా గడబడి జరగడం చూశాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి నిరుద్యోగులు ఇప్పటి ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది, అధికారంలోకి వచ్చింది. కాబట్టి దాని నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది ఏప్రిల్లో 2025లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుందని ఇవ్వడం జరిగినది. మరి అంతేకాకుండా మనకు 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 2025 ఏప్రిల్లో అంటే మనకు దాదాపు 3 years గ్యాప్ ఉంది. కాబట్టి మనకు 100% నోటిఫికేషన్ వస్తుంది. మరి 100% నోటిఫికేషన్ వస్తే మరి ఎన్ని పోస్టులు ఉంటాయి? ఎన్ని పోస్టులు అంటే మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24,000 పైన ఖాళీలు ఉన్నాయి. 24,000 పైన ఖాళీలు అంటే మనకి 24,000 పోస్టులు అనేది వేయరు. ఎందుకంటే ఇయర్ జాబ్ క్యాలెండర్ కాబట్టి మనకు ఒక 40% 50% పోస్టులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ 40% ఇస్తే మాత్రం మనకు 10,000 పోస్టులు ఉంటాయి. ఒకవేళ 50% ఇస్తే మనకు 12,000 చిల్లర ఉంటాయి. అంటే 10,000 అని ఇవ్వచ్చు, 12,000 అని ఇవ్వచ్చు, ఇంకా అంతకంటే ఒక 1,000-2,000 ఎక్కువ అని ఇవ్వచ్చు, ఒక 1,000-2,000 10,000 కంటే తక్కువ కూడా ఇవ్వచ్చు. సరే, ఎలా ఇచ్చినా కూడా మన ప్రిపరేషన్ అనేది మనకు సీరియస్గా ఉండాలి. ఎందుకంటే బెస్ట్ 1000 మందిలో నేను ఉండాలి అనుకునే వాళ్ళకు జాబ్ కొట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మనకు ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది? ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఇప్పుడు ఎందుకంటే నోటిఫికేషన్ ఏప్రిల్లో ఇస్తుంది కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్టు అంటే ఒక 4 months. ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తేనేమో మనకు ఆగస్టు ఎండింగ్లో ప్రిలిమ్స్ ఉండొచ్చు. ఒకవేళ మనకు 1 month అటు ఇటు మేలో ఇట్లా ఇచ్చినా కానీ మనకు సెప్టెంబర్లో ఫిలిమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. మనకు ఈ రకంగా చూస్తే మనకి ఇప్పుడు ఎందుకంటే ఇది డిసెంబర్, మనం జనవరి నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3+4 మినిమం 7 months మనకు ప్రిలిమ్స్కే టైం ఉంటుంది. అంటే 7 months నుంచి 8 months కావచ్చు. మినిమం మాత్రం 7 months, మ్యాక్సిమం 8 కావచ్చు, 9 months కూడా కావచ్చు. అంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి చాలా అవకాశం ఉంది. అంతేకాకుండా మనం గ్రౌండ్ కూడా రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఇటు ప్రిలిమ్స్ ఇటు గ్రౌండ్. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గ్రౌండ్ అనేది ఫైనల్ స్కోర్లో మనకు యాడ్ అవుతుంది. కాబట్టి జాబ్కి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక మన ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి మనం ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాము. ఇందులో దాదాపు ఎంతోమంది 1000 మంది జాబ్ కొట్టడం జరిగినది. మనం ఎందుకంటే ప్రిలిమ్స్ ఈవెంట్స్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని కోచింగ్ ఇస్తాం కాబట్టి జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందులోకి వచ్చేసి ఫ్యాకల్టీ కూడా కొంచెం ఆత్మాభిమానంతో చేసేవాళ్ళు కావాలి. అంటే అయ్యో నేను పిల్లలకు మంచి చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళనే మనం ఫ్యాకల్టీగా పెట్టుకుంటాం. ఈ గ్రౌండ్కి వచ్చేసరికి కూడా ఎందుకంటే పిల్లలకు లాభం చేయాలి 100% అనుకునే వాళ్ళనే మనం పెట్టుకుంటాము. కొంచెం వాళ్ళు పాజిటివ్గా లేకపోతే అట్లాంటి వాళ్ళని పెట్టుకోము. కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా బెనిఫిట్ అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు జనవరిలో ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇదివరకే స్టార్ట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తే అంత సీరియస్నెస్ అనేది ఉండదు. ఒక్కసారి సీరియస్నెస్ కోల్పోయినాం అనుకోండి మనకు వెనకబడిపోతుంటాం. ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే మనము ముందుకు వెళ్ళాలంటే ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మనం సీరియస్గా స్టార్ట్ చేస్తున్నాం. మీరు కూడా సీరియస్గా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.